గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, కాని దేవుని వాక్యం నిత్యము నిలుచును అని చెబుతోంది బైబిల్. నిత్యము నిలిచి మనిషిని పరలోకానికి చేర్చే ఈ వాక్యాన్ని మనం పట్టించుకుంటున్నామా? వాడబారని వాక్యం మన జీవితాలలో ఎడబాటుకు గురి కావడం లేదా? ఎన్నడు వాడబారని దేవుని దివ్య వాక్యమే మనుషుల జీవితాలలో ఎడబాటుకు గురి ఆయనే. ఎన్నడు వాడబారని దేవుని దివ్య వాక్యమే మనుషుల జీవితాలలో ఎడబాటుకు గురి ఆయనే. వస్తువే ఏదైనా, ఖరీదే ఎంతైనా, వాడితే ఈ లోకాన పాతదైపోక ఉండునా. వస్తువే ఏదైనా, ఖరీదే ఎంతైనా, వాడితే ఈ లోకాన పాతదైపోక ఉండునా. నూతన ఏడాదే మనకెంతో ఆనందం, నూతన వస్త్రాలే కన్నులకెంత అందం. 12 మాసాలకే అవి పాతవై పోవునే, మరుసటి ఏడాదికే వాటి ముచ్చటే తీరునే. ఎన్నడు వాడబారని దేవుని దివ్య వాక్యమే మనుషుల జీవితాలలో ఎడబాటుకు గురి ఆయనే. ఎన్నడు వాడబారని దేవుని దివ్య వాక్యమే మనుషుల జీవితాలలో ఎడబాటుకు గురి ఆయనే. దేవుడే పూర్వకాలాన ఇశ్రాయేలుకు మార్గాన ప్రేమతో వాక్యము ఇచ్చిన, జాగ్రత్తలు ముందే చెప్పిన. దేవుడే పూర్వకాలాన ఇశ్రాయేలుకు మార్గాన ప్రేమతో వాక్యము ఇచ్చిన, జాగ్రత్తలు ముందే చెప్పిన. సామాన్యుల నుండి
రాజులు ఏలికలు, జ్ఞానులు మేధావులు, వినేవారు బోధించువారు చరిత్రలో ఎందరో వాక్యము పాటించక దేవుని మహోగ్రతే చవి చూసి నశించిరి. ఎన్నడు వాడబారని దేవుని దివ్య వాక్యమే మనుషుల జీవితాలలో ఎడబాటుకు గురి ఆయనే. ఎన్నడు వాడబారని దేవుని దివ్య వాక్యమే మనుషుల జీవితాలలో ఎడబాటుకు గురి ఆయనే. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా తనను తాను తగ్గించుకొని నరుల మధ్య నివసించెను. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా తనను తాను తగ్గించుకొని నరుల మధ్య నివసించెను. ఇల్లు కట్టువారే నిషేధించిన రాయే, మూలకు తలరాయే ఆయను గమనించు. వాక్యమైన క్రీస్తే స్వర్గానికే మార్గము, మారి నీవు వస్తే నీకే క్షేమము. ఎన్నడు వాడబారని దేవుని దివ్య వాక్యమునే మిగిలిన శేష బ్రతుకులో ఎడబాయనే ఎడబాయకు. ఎన్నడు వాడబారని దేవుని దివ్య వాక్యమునే మిగిలిన శేష బ్రతుకుల్లో ఎడబాయనే ఎడబాయకు. ఎడబాయనే ఎడబాయకు, ఎడబాయనే ఎడబాయకు.